హాయ్ మిత్రులారా! కథ చెప్తాను వింటారా అనే ఛానల్ ద్వారా నలుగురు మూర్ఖులు సరదా జానపద కథ సేకరించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక ఊర్లో నలుగురు అమాయకులున్నారు. వాళ్లకు ఏమీ తెలియదు. మనం ఒకటి చేస్తే వాళ్ళొకటి చేస్తా ఉంటారు. ఆ ఊర్లోనే ఒక పెద్ద పిసినారి ఉన్నాడు. వానికి పైసా పైసా దాచిపెట్టడమే తప్ప ఖర్చు పెట్టడం తెలియదు. వానికి ఒక పెద్ద అంగడుంది. చానా పశువులున్నాయి. దాన్లను చూసుకోవడానికి ఎవరైనా పనికి పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఎవరైనా సరే పొద్దుట్నుంచి రాత్రి వరకు పని చేయాలంటే డబ్బులు ఎక్కువ అడుగుతారు కదా! దాంతో ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఈ నలుగురు కనబడ్డారు. వీళ్ళైతే మారు మాట్లాడకుండా గమ్మున ఏమి పడితే అది తిని, ఎంతిస్తే అంత తీసుకొని మట్టసంగా చెప్పిన పని చేస్తా ఉంటారు అనుకొని వాళ్ళని తెచ్చి పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు నలుగురిని పిలిచి, రేయ్! ఈరోజు మీకు నలుగురికి 4 పనులు చెప్తా. పోయి చేసుకొని రాపోండి అని ఒకనికేమో మేకలు తీసుకొని పోయి అడవిలో మేపుకొని రమ్మన్నాడు. రెండోవానికేమో పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కొని బండి నిండా వేసుకొని రమ్మన్నాడు. మూడోవానికేమో వాళ్ళ అత్తోళ్ళ ఊరికి పోయి నెయ్యి డబ్బా తీసుకొని రమ్మన్నాడు. నాలుగో వానికేమో మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, దగ్గర కూర్చొని బాగా చూసుకో అన్నాడు. నలుగురు సరే అన్నారు. మొదటోడు సద్ది కట్టుకొని మేకలన్నీ తోలుకొని అడవికి పోయినాడు. మధ్యాహ్నం వరకు వాట్లను బాగా మేపి ఆకలైతా ఉంటే అన్నం తిందామని ఒక బావి కట్టెను కూర్చొని మూట విప్పినాడు. ఆ బావిలో కప్పలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అవి అన్నీ చూస్తానే పెదపడి అంటే భయపడి బెకబెకమని గట్టిగా అరవసాగినాయి. అది విని వాడు, అరెరే! వీట్లకు కూడా బాగా ఆకలి అవుతున్నట్లుంది. అందుకే అన్నం తింటా ఉంటే మాకు కూడా పెట్టమని ఒకటే అరుస్తా ఉన్నాయి అనుకొని, ఇదిగో అమ్మా తీసుకోండి అంటూ అన్నమంతా బావిలో వేసినాడు. దప్పున అన్నం లోపలికి పడేసరికి అవి మరింత పెద్దపడి మరింత గట్టిగా బెకబెకమని అరవసాగినాయి. అది విని వాడు, అరెరే! దీంట్లకు ఇదెంత అన్నం సరిపోనట్టుంది. అందుకే పాపం అట్లా అరుస్తా ఉన్నాయి అనుకొని ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఎదురుగా మేకలు కనపడ్డాయి. ఉండండి, మీ కడుపు నిండా అన్నం పెడతా అని ఉరుక్కుంటా పోయి ఒక మేకను ఎత్తుకొనొచ్చి గభీమని బావిలో వేసినాడు. కప్పలు బెదపడి మరింత గట్టిగా అరవసాగినాయే తప్ప నోరు మూసుకోలేదు. అరెరే! దీంట్లోకి ఇంకా ఆకలి తీరినట్లేదే, ఎన్ని రోజులైందో ఏమో అన్నం తిని అనుకొని ఒక్కొక్క మేకనే ఎత్తి ధన ధన ఏయసాగినాడు. నీళ్లలో పడిన మేకలన్నీ ఊపిరాడక చచ్చిపోయినాయి. మేకలన్నీ ఒకదాని మీద ఒకటి పడి కప్పలన్నీ చచ్చిపోయినాయి. దాంతో అరుపులన్నీ ఆగిపోయినాయి. దాంతో వాడు, అమ్మయ్యా! దాంట్లో కడుపు నిండినట్టుంది, అందుకే అన్నీ మట్టసంగా ఉన్నాయి అనుకొని ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికి బయలుదేరినాడు. ఇంకా రెండోవాడు పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కొని బండి నిండా నింపుకొని తిరిగి రాసాగినాడు. అట్లా వస్తా ఉంటే దారిలో ఒక చోట చానా పైకి ఎక్కాల్సి వచ్చింది. ఎత్తు మీదికి పోవటం కష్టం కదా! దాంతో ఎద్దులు లాగుతూ ఉంటే బండి గాన్లు కిర్రు కిర్రుమని అరవసాగినాయి. ఆ చప్పుడు వినివాడు, అరెరే! బండి కట్టెలు మోయలేక ఏడుస్తా ఉంది అనుకొని కిందకి దిగి, లేదులేమ్మా లేదులే, ఏడవద్దు, కొన్ని తీసేస్తాలే అంటూ సగం కట్టెలు తీసేసి మళ్ళీ పోతా ఉంటే కాసేపటికి అది మళ్ళీ కిర్రు కిర్రుమన్నది. వాడు దిగి, సర్లే సర్లే, మొత్తం తీసేస్తాలే, ఏడవద్దు అంటూ కట్టెలన్నీ తీసి పారేసినాడు. బరువు తగ్గిపోవటంతో బండి చప్పుడు చేయకుండా ఎప్పట్లాగే మామూలుగా రాసాగింది. హమ్మయ్య! బండి ఏడుపు మానేసింది అనుకొని వాడు ఉత్త బండితో ఇంటికి బయలుదేరినాడు. మూడోవాడు పక్కూరికి పోయి పిసినారి వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో నెయ్యి డబ్బా తీసుకొని
తిరిగి బయలుదేరినాడు. ఏ వస్తువైనా సరే మొదట్లో బరువుగా అనిపించదు కానీ మోస్తా మోస్తా ఉంటే బరువు పెరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది కదా. అది తెలిసి వాడు అరెరే, ఇదేంది, మొదట్లో కొంచెం కూడా బరువు లేదు, సగం దారికొచ్చినానో లేదో, ఎంత బరువెక్కింది, కొంపతీసి డబ్బాలోకి ఏదైనా దూరిందా ఏమి అనుకొని డబ్బా దించి తెరిచి చూసినాడు. నెయ్యిలో వాని నీడ వానికే కనబడింది. అది చూసి వాడు అదిరిపడి, అమ్మో, ఏమో అనుకుంటే గాని ఈ డబ్బాలో దయ్యం దూరింది, అందుకే ఇంత బరువైంది అనుకొని ధడాలున మూత మూసేసి ఎత్తుకొని పోయి ఒక పెద్ద చెరువులో పడేసి, హమ్మయ్యా, దయ్యం పీడ వదిలిపోయింది అనుకొని ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికి బయలుదేరినాడు. నాలుగోవాడు పిసినారి అమ్మ దగ్గరనే కూర్చొని విసనకర్ర ఊపుతా, ఏమి కావాలంటే అది అందిస్తా, సేవలు చేస్తా జాగ్రత్తగా చూసుకోసాగినాడు. కాసేపటికి ఆమె నిద్రపోయింది. అంతలో ఒక ఈగ గుయ్యమని అరుస్తా వచ్చి ఆమె మీద వాలింది. అది చూసి వాడు, అరెరే పాపం, ముసలిది నిద్రపోతా ఉంటే ఇదొచ్చి సతాయిస్తా ఉందే అని తోలేసినాడు. అది అట్లా పక్కకు పోయినట్లే పోయి మళ్ళా గుయ్యమని అరుస్తా వచ్చి వాలింది. వీడు తోలడం మళ్ళా అది రావటం. కాసేపటికి వానికి బాగా కోపం వచ్చేసింది. దొంగ సచ్చిందానా, ఎన్నిసార్లు తోలినా మళ్ళా మళ్ళా వస్తావా, ఉండు నీ పని చెప్తా అంటూ ఇంట్లోంచి రోకలి బండ తీసుకొనొచ్చి నిలబడ్డాడు. ఈగ మళ్ళా ఎప్పట్లాగే గుయ్యమని అరుస్తా వచ్చి ఆమె మూతి మీద వాలింది. అంతే, వాడు కోపంగా రోకలి బండ పైకెత్తి ఒక్క పెరుగు పెరిగినాడు. ఆ దెబ్బకు ఈగకేమీ కాలేదు కానీ ముసలిది మాత్రం మూతి పగిలి చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయింది. పిసినారి వచ్చి చూస్తే ఇంకేముంది, తల్లి పోయింది, మేకలు పోయినాయి, నెయ్యి పోయింది, కట్టులు పోయినాయి. పిసినారితనంతో తెలిసి తెలిసి మీలాంటోళ్లను పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలా అనుకుంటా వాళ్ళందరినీ ఇంట్లోంచి తరిమేసినాడు. కథ నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.